నిజంగానే ఈ ఫార్ములా రేస్ విషయంలో మరి కేటీఆర్ని ఎందుకు ప్రభుత్వం అంతలాగా టార్గెట్ చేస్తుంది అనేది వారి మాటలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా సతీష్ గారు అధికారంలో ఉన్నారు. సో అధికారంలో ఉన్నటువంటి మీరు మరి ఎందుకు కేటీఆర్ని టార్గెట్ చేస్తూ, అంటే కేటీఆర్ నిజంగానే ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్లు గోల్మాల్ చేశారు, అది ఆదాయ శాఖకు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధం లేకుండా అది వేరే ఒక ఇతర కంపెనీలకి, ఒక ఫారిన్ కంపెనీకి తరలించారనేది ఒక అభియోగం. దాని మీద అరవింద్ కుమార్ గారిని A2గా, అదేవిధంగా రెడ్డి గారు అతను కూడా A3గా కూడా పెట్టడం జరిగింది, కేటీఆర్ని A1గా పెట్టడం జరిగింది. సో ఏంది నిజంగానే మరి ఆ కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది అందరూ కూడా చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్న అంశం. ఇంతకీ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది? అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఈ 24లో మంచి చూసినాం, చెడు చూసినాం. ఈ సంవత్సరంలోనే మా గవర్నమెంట్ కూడా వచ్చింది. చెడును పారదోలిండ్రు, మంచిని తెచ్చుకున్నారు. ఆ మంచి ఇప్పుడు 12 నెలలు 11 నెలలు దాటుతుంది. ఓకే, ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ కేసు ఏదైతే ఉన్నదో, ఈ ఇష్యూ లేచిన వెంబడి బయటకు వచ్చిన వెంబడే కేటీఆర్ గారు స్టేట్మెంట్స్ మనం చాలా చూసినాం. అవును, అరెస్ట్ చేసుకోండి నన్ను, ఏమైతే జైల్లో పోయి ఉంటా, మెడిటేషన్ చేసుకుంటా, మంచిగా పుస్తకాలు చదవడానికి నాకు మంచి అవకాశం దొరుకుతుంది, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తా, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తా, ఇవన్నీ మాట్లాడు. మరి ఎన్ని మాట్లాడినా ఈయన ఇప్పుడు ఎందుకు కోర్టును ఆశ్రయించాడు? ఇప్పుడు తప్పు చేయకపోతే తను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఇంకొకటి ఆయన మాట్లాడితే ఇంకొక మాట కూడా అన్నాడు కొంత అడ్వాన్స్గా, ఇదో పెద్ద కుంభకోణమా, ఇదో కేసా, 55 కోట్లు పెద్ద కేసా. ఇది మనమన్న డైలాగ్ కాదు, అదేలే ఆయన్ని అన్నాడు. 55 కోట్లు 55 కోట్లు కూడా కేసేనా? మన ఈ కేసేనా అని అన్నాడు. ఇంత భయం ఎందుకు? అవునా కాదు? బెయిలు అంటే తను 10 రోజులు నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అని దానికోసం తాపత్రయం ఎందుకు? ఇప్పుడు ఈరోజు జరుగుతున్న వాదనలు ఎందుకు? ఇప్పుడు 1 రూపాయి అయినా 100 కోట్లు అయినా 1000 కోట్లు అయినా అవినీతి అనేది అవినీతి. ఇప్పుడు తను ఎందుకొరకు ఆయన ఈ అభియోగం వచ్చిందంటే ఆయన ఆ శాఖ మంత్రి, ఆయన్ని నేనే చేసినని చెప్పిండు ఈ విచారణ కన్నా ముందే. అవును, ఆయన ఒప్పుకుండు, నేను చేసినాను, నేను ఈ కార్ రేస్ పెట్టినా, నేను దాని మూలాన 700-800 కోట్ల రూపాయల లాభం వచ్చింది, చాలా లాభాలు వచ్చినాయి. అంటే ఎట్లా లాభాలు వచ్చినాయి చెప్పంటే, పబ్లిసిటీ బాగా అయింది, ఇతర దేశాలకు తెలిసిపోయింది, హైదరాబాదులో ఈ కార్ రేసు పెడుతుర్రు, బ్రాండ్ ఇమేజ్ వచ్చింది దీనికి అని చెప్పేసి అని చెప్పిండు. మరి దాని ద్వారా లాభమా? బ్రాండ్ ఇమేజ్ వస్తే లాభాలా? అది మరి ఎట్లా నుంచి వచ్చినాయి అనేది లాభం వచ్చిందంట కదా, అది చెప్తున్నారు. అది ఏదో సంస్థ దాన్ని సర్వే చేసి ఇంత లాభం వచ్చిందని చెప్పినట్టు, ఏదో సంస్థ అన్నట్టు, ఆ సంస్థ దాన్ని సర్వే చేసినట్టు, దీని మూలాన ఇంత లాభం వచ్చింది ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చినట్ట వాళ్ళు. అదేం సంవత్సరం ఏం సంగతేవో. మేము ఏమంటున్నాము, నీవు నిజంగానే ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు లాభం జరిగే విధంగానే ఉంటే ఇంత గందరగోళం పడవలసిన అవసరం లేదు. 55 హైకోర్టు అడుగుతుంది. అసలుకు జిహెచ్ఎంసీకి సంబంధించుకున్న హెచ్ఎండిఏకి సంబంధించుకున్న డబ్బులను దీనికి కూడా ఖర్చు పెడతారా? కార్ల దేశం ఖర్చు పెడతారా? అభివృద్ధి కోసం ఖర్చు పెడతారా? లేకపోతే కార్ల దేశం కోసం ఖర్చు పెడతారా అని కూడా రకరకాల క్వశ్చన్లు అడుగుతుంది హైకోర్టు ఈరోజు. కనుక ఆయన ఇంత ఆయన్నే అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అసలు వాళ్ళైతే ఎప్పుడు జైలుకు పోదామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళే. మేము ఎప్పుడైనా జైలుకు పంపిస్తామని అన్నామా? మా ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా చెప్పాడు, అవినీతి నిరూపణ జరిగితే ఎవరైనా పోతారు. ఇంతగా అవినీతి నిరూపణ జరిగితే కేసీఆర్ అయినా ఎవ్వరు కూడా అతిథులు కాదబ్బా చట్టానికి, నేరానికి. ఎవరు కూడా కాపాడలేరు. మంచి కేంద్ర మంత్రులు పోయిండ్రు, ముఖ్యమంత్రులు పోయిండ్రు, జైలు శిక్షలు అనుభవిస్తున్నారు ముఖ్యమంత్రులు. ఎవ్వరు కూడా చట్టానికి అతిథులు కాదు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కేసు ఈ తప్పిదాలు చేసింది వాళ్ళు, దీన్ని సాకుగా చూపెట్టి ప్రజలలో ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించి, ఇప్పుడు ఇలా ప్లాన్ అంతా ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఈ సంవత్సర కాలంలో చూస్తే
ఇప్పుడు వాస్తవానికి 10 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క సంవత్సర కాలంలో తేడా ఏంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే ప్రజలు రోడ్ల మీద వచ్చి ఆందోళన చేసిండ్రు. అవును. ఈ ఈ సంవత్సరాలనే ఆ 10 సంవత్సరాలు చేయలే. అంటే సమస్యలు లేకనంటే సమస్యలు బొచ్చాడు ఉన్నాయి, చేయనివ్వలేదు. చేసేటోడు కానీ బయటికి వెళ్తున్నట్టే వారి ఇంటికాడనే అరెస్ట్ చేసేది, ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అస్సలు రోడ్డు మీద లొల్లి చేయడానికి వచ్చే ముచ్చటనే లేని పరిస్థితి. ఇరగదీసి తొక్కిండ్రు. ఆలోచన వస్తేనే చాలు ఆపేశారు. అంతేగా సమస్య అది. వాళ్ళు ఈ ఆర్టీసీ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, విద్యార్థులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ అయితే అదో పెద్ద సెంట్రల్ జైలు కాన చేసి పడేసారు. ఇటువంటి పరిస్థితులు. అయితే ఈ సంవత్సరాల కాలంలో ట్యాంక్ బోర్డు కాంచి ఉరుకొస్తారు కలెక్టర్ మన సెక్రటేరియట్ ముందు ధర్నా చేయడానికి, రన్నింగ్ చేస్తారు ధర్నాలు. ఇదేం తెలుసా? స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, అడిగే స్వాతంత్రాన్ని కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దీన్ని గమనించిన ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి మన గ్రూప్ 1 విషయం అనుకుంటే అశోక్ నగర్, అవును, వీళ్ళు ధర్నా చేయాలని కేటీఆర్ గారు వస్తున్నారు. ఇక్కడ అశోక్ నగర్కు బీజేపీ నాయకుడు కూడా వచ్చిండు. అప్పుడు బీజేపీ నాయకుడు ఎంత దారుణంగా మాట్లాడిండు ఇదే కేటీఆర్. సరే వీళ్ళు విద్యార్థుల సమస్యల కోసమే వస్తారు, గ్రూప్ 1 రాస్తున్న నిరుద్యోగుల కోసమే వస్తారు ఇద్దరు కదా. దానికి కేటీఆర్ ఏమన్నా తెలుసా మన బండి సంజయ్ గారిని? అసలు ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన చాలా అవమానకరంగా మాట్లాడినట్టు. ఆయన గ్రూప్ 1 అంటే ఏదో తెలుసా ఆయన కానీ మాట్లాడాడు. ఈరోజు ఆయన వచ్చి ప్రభుత్వానికి ఏదో ఒత్తాసు బలుకుతున్నారు అని చెప్పేసి అని బండలేసి మాట్లాడిన. అంటే నేనేమంటున్నా, ఇటువంటి స్వేచ్ఛను కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న ప్రజాపాలన మీరు. కానీ దీన్ని దుర్వినియోగం చేసి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఆఫీసర్లను కొట్టి సంపేకాడికి పోయిండ్రు. ఈ స్వేచ్ఛ వెనక దాడులు, ఈ స్వేచ్ఛ వెనక బీభత్సం. రేపు కేటీఆర్ దాని వెనకాల టీఆర్ఎస్ ఉందంటారా? వాళ్ళే కదా చేస్తుంది. ఇడినండి వాళ్ళే చేస్తుంది. ఎందుకు ఇప్పుడు కేటీఆర్ అరెస్టు చూడండి, అరెస్టు కానీ ఎంత పెద్ద గందరగోళం సృష్టిస్తున్నారో చూడండి మీరు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అలా గందరగోళం నాకేనండి ఎందుకు అరెస్ట్ చేస్తాం మేము? ఇప్పుడు చట్టం తన పని పూర్తిగా సాక్ష్యాలతో సహా నిరూపణ చేసి అరెస్ట్ చేస్తారు. కానీ అడ్డదిడిగా ఎందుకు అరెస్ట్ చేస్తాం? మాకు పని లేదా? మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మాట్లాడలే కదా. సాక్ష్యాలతో సహా నిరూపణ జరిపి ఇప్పుడు కాళేశ్వరం జరుగుతుంది. ఏమన్నా అన్నామా కేసీఆర్ను? కేటీఆర్ని అన్నామా? పూర్తిగా సమగ్రంగా అదే రకంగా రేపు మన మన టోల్గేట్ అది కూడా వస్తుంది. ఆ తర్వాత అన్ని ప్రతి శాఖలో ఉన్నాయన్న, వీటన్నిటి కూడా వస్తాయి. సమగ్రమైన రిపోర్టును సేకరించుకొని చర్యలు తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైన చర్యలు తీసుకునబడవు. ఇది క్లియర్. కానీ వాళ్ళే ఏమో గుమ్మడికాయ దొంగలు ఉంటే భుజాలు పట్టుకొని చూసింది అన్నట్టుగా ఇక మా మీద కేసు అయితే ఇంకా జైలుకోతాం అని అంటుంది వాళ్ళే. కనుక మీరు అంత తొందరపడవలసిన పని లేదు. పోయే కాలం వస్తే ఖచ్చితంగా పోతారు, ఎవరు కూడా ఆపలేరు. ఓకే. కానీ అవి మిమ్మల్ని ఏం జైళ్ళు జీవితకాలం ఏం బంధించవు, వస్తారు ఖచ్చితంగా. కానీ అవినీతి అనేది తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము జరిగింది కనుకనే దానిపైన విచారణలు జరుగుతాయి తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా అరెస్ట్ చేసే పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాదు. మీరు అట్లా కూడా భయపడవలసిన అవసరం లేదు. సో కాళేశ్వరంలో కూడా కంపల్సరీ అవినీతి నిరూపణ అయితే కంపల్సరీ వాళ్ళని కూడా జైలు పంపించే అవకాశం, ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అవినీతి జరిగితే చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టదు రేవంత్ ప్రభుత్వం, ఇది క్లియర్. కానీ దానికి ఒక ప్రాసెస్, ఓకే, విచారణ, చట్టాలు, వీటన్నిటి పద్ధతిలో జరుగుతాయి. రైట్. అంతేగాని ఒక్కరి మీద వ్యక్తిగతమైన కక్ష సాధింపు చర్యలు మాకు ఉండనే ఉండవు. చాలామంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారిని అలా కూతురు సమయంలో కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఇది చేసిరు కేసీఆర్ గారు అనిపించారు. కానీ వాస్తవానికి వ్యక్తిగతమైన అదే మనసులో పెట్టుకోడు ఆయన, అవసరం లేదు. ఇప్పుడు పాలన వ్యవస్థ మనసు నడుస్తుందండి. అన్నంత మాత్రాన అవుతుందా? వాళ్ళు దుర్వినియోగం చేసినారు, మేమేం చేస్తాము? వాళ్ళకి అది అధికారులకు అప్ప చెప్తాం, చట్టాలకు చెప్తాం, కోర్టులు చూస్తాయి, అన్ని విచారణ సంస్థలు విచారణ చేస్తాయి. అన్నీ చేసే వీళ్ళను అరెస్ట్ చేస్తారు. అది కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే, అంతేకాని మేము సుతపూసలం అని చెప్పేసి అని ఊరికే రోడ్డు మీదకి వచ్చి అమాయక ప్రజల్ని, వాళ్ళు తెలంగాణ ప్రజలు, వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. ఓకే,
అదే రకంగా నీ కొరకు వ్యక్తిగతంగా అవినీతి చేస్తే వాళ్ళని కొట్లాడమని చెప్పేసి నువ్వు ఉసిగొల్పడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వీళ్ళ మాయాలో పడకండి. అవినీతి జరిగితే మాత్రం ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తారు, ఓకే. ఇది మాత్రం క్లియర్ అని చెప్పేసి అని ఈ స్వాతంత్ర దినోత్సవాలు మన న్యూ ఇయర్ వేడుకలకు మనం ఏదైతే పోతున్నామో ఇటువంటి స్వార్థపూరిత రాజకీయాలు చేసే నాయకుల మాటలకు, నాయకుల కోసం అమాయక ప్రజలు, అమాయకమైన కార్యకర్తలందరూ కూడా బలి కావద్దని చెప్పేసి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ రైట్ కరెక్ట్ రాజు గారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ యొక్క వాదన వినిపించారు. కానీ ఇక్కడ నిజంగానే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా కేటీఆర్ అరెస్ట్ అనగానే చేసుకొని హ్యాపీగా నేను మంచిగా మెడిటేషన్ చేసుకుంటా, జైల్లో కూర్చుంటా, పుస్తకాలు చదువుకుంటా, హ్యాపీగా మళ్ళీ మంచి ఫిట్గా తయారై బయటకు వచ్చి నేను పాదయాత్ర చేసి సీఎం అయిపోతా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అంత తొందరగా ఆయన అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఇక్కడ చూస్తే మళ్ళీ కట్ చేస్తే కేసు